మూలిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఎన్నికలకు సంబంధించినది పర్ఫెక్ట్గా జరిగినవి వరుసపెట్టి కాంగ్రెస్ దెబ్బతింటోంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఎన్నికల ప్రక్రియనే తప్పుబడతా నాటకం ఆడుతుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి రివర్స్ కథ నడిచింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశపు ఎన్నికల్ని మెచ్చుకోవడం, ఇది పుండు మీద కారం చల్లినట్టయింది. ఓ పక్కన మొన్ననే బెంగాల్లో ఓటమి, రేపు రాబోయే రోజులు ఏది, మొన్నటిదాకా ఈవీఎంలు నాటకం ఆడారు. మరి తమిళనాడులో విజయ్ గెలిచాడు, కర్ణాటకలో కాంగ్రెసే గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. అంటే అక్కడ ఈవీఎంలు బాగానే పనిచేసినాయి. వీళ్ళు ఓడిపోయిన చోట్ల మాత్రం ఈవీఎంలు పనిచేయవు. కేరళలో వీళ్ళు గెలిచినా కూడా అక్కడ ఈవీఎంలు పనిచేస్తాయి. అదొక దిక్కుమాలినటువంటి కాన్సెప్ట్ నడిచింది. అయిపోయాక ఇప్పుడు కవరేజ్ ఎట్లాగయ్యా అంటే, ఇప్పుడు ఏకంగా ట్రంప్ చెప్తున్నాడు ఓటర్ ఐడి ఓ సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంది, భారత్ని చూసి నేర్చుకోవాలి. ఇలా కడుపు మండిపోయి జ్ఞానేష్ని తీసుకెళ్ళండి అని చెప్తున్నాడు. జ్ఞానేష్ కుమార్ పర్ఫెక్ట్గా చేశాడు. బెంగాల్లో నాటకాలు ఆడినటువంటి మమతా బెనర్జీ అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఆడదామనుకున్న నాటకానికి చెక్ పెట్టాడు. ఇక్కడ ఎన్నికలు ఈ దేశం ప్రపంచంలోనే 140 కోట్ల జనాభా ఉండి 100 కోట్ల మంది ఓట్లేసేటటువంటి దేశంలో, అంటే 100లో 65% పోలింగ్ జరిగింది మనకు, కాబట్టి 65 కోట్ల మంది. అమెరికా వాడి దగ్గర లేదు, అది యూరప్లో ఏ దేశం దగ్గర లేదు, చైనాలో అసలు ఎన్నికలే లేవు. ప్రపంచంలో అత్యధికంగా ఓటింగ్ జరిగే ఏకైక దేశం భారత్. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కానీ ప్రజాస్వామ్యంలో అతిపెద్దదైన శక్తివంతమైనటువంటి సిస్టమ్ ఇండియా. దాన్ని మనం ఓడిపోతున్నాం కాబట్టి బద్నాం చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి మాట ఇప్పుడు ట్రంప్ నోట వచ్చిందనమాట.